తెలంగాణలో ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం ప్రధానమైన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి తిరిగి పట్టు సాధించాలనుకున్న బీఆర్ఎస్ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు. చాలా చోట్ల గులాబీ పార్టీ అభ్యర్థులు మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన ఆ పార్టీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఖమ్మం కౌంటింగ్ కేంద్రం నుంచి మొదటి రౌండ్ ముగిసేసరికే బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లోని కౌంటింగ్ కేంద్రాల నుంచి ఇంటిబాట పట్టారు. ఇనుమాముల వద్ద ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం నుంచి వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి సుధీర్ కుమార్ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోగా, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత, ఆదిలాబాద్లో ఆత్రం సక్కు, మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డిలు కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటికి వెళ్లిపోయారు. ఇక హైదరాబాద్ చేవేళ్ల బీఆర్ఎస్ అభ్యర్థులు పత్తా లేకుండా పోయారు. ఫలితాల ప్రారంభం నుంచే వీరు ఎక్కడా కనిపించడం లేదని చర్చ జరుగుతుంది.